అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలంగాణలో జనసేనకు ఘోర అవమానం. పవన్ కళ్యాణ్ పరువు తీశారు తెలంగాణ బీజేపీ నేతలు. పవన్ పై రెచ్చిపోయారు ఎంపీ ధర్మపురి అరవింద్. తమకు ఎవరి సపోర్ట్ అవసరం లేదంటూ తేల్చి చెప్పారు ఎంపీ. ఇక బీజేపీ జనసేన పొత్తు ఆంధ్రాలో కొనసాగుతూ ఉంది, తెలంగాణలో కాదంటూ స్పష్టం చేశారు. కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ ని కైవసం చేసుకోబోయేది బీజేపీ అంటూ అరవింద్ జోస్యం చెప్పారు. ఇటీవల పవన్ ను కలిసిన రామచంద్రరావు కిషన్ రెడ్డికి కలవటం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఈ రకమైన కామెంట్స్ అరవింద్ చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరినట్లుగా కూడా అప్పుడు సమాచారం అందింది. ఇక బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి సైతం పవన్ కళ్యాణ్ సిద్ధమవటం జరిగింది. ఇక తాజాగా ఈ అంశం మీద కిషన్ రెడ్డి మాట మార్చడం జరిగింది. మొత్తం కూడా జనసేన వేదికగా కూడా ఇక్కడ బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ కూడా, అంటే పవన్ కళ్యాణ్ని ప్రచారానికి వాడుకోవాలి, ఒక స్టార్ క్యాంపెయినర్గానే భావించి కలవటం జరిగింది. ఆ తరువాత దీని మీద ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా కామెంట్స్ చేయటము, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాకపోవటం, ఇదంతా జరిగింది. వీటన్నిటి తరుణంలో జనసేన అవసరం ఇక్కడ లేదు మాకు అంటూ కూడా, పొత్తు ఏపీలో అంటూ కూడా మాట్లాడటం కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. సపోర్ట్ అవసరం లేదు, మాకు కొరుట్ల ప్రజల సపోర్ట్ కావాలి. అవుట్ రైట్ గా ఫుల్ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ ఇక్కడ కూర్చొని ఉంటాడు. ఏం అలయన్స్ లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ తోటి ఆంధ్రాలో అలయన్స్ ఉంది, తెలంగాణలో ఏం లేదు. అయిపోయి ప్రచారం ఇవాళ, ఇంకెప్పుడు వస్తారు? మున్సిపల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావాల్సినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది, కానీ క్యాన్సిల్ అయింది. ఖరారైంది ముందు ఖరారు మాకు తెలియదు ఆ విషయం. ఫడ్నవీస్ గారు వచ్చారు కానీ మాకు తెలియదు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కేవలం ఏపీలోనే జనసేన బీజేపీ పొత్తు, ఇక్కడ కాదు అంటూ కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? ప్రస్తుతం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ జనసేన బీజేపీల మధ్య పొత్తు అంశం పైన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఫస్ట్ ఎలక్షన్స్ టైంలో మొన్న వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి బీజేపీ తరఫున బీజేపీ తరఫున ప్రచారం చేయాలి, అంటే స్టార్ క్యాంపెయినర్ గా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము అంటూ కూడా అటు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇద్దరు కలిసి ఆంధ్రాకి వెళ్లి మరి పవన్ కళ్యాణ్ కు లేఖను అందించారు. మీరు రావాలంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. దాంతో ఆయన కూడా వస్తానని ఒప్పుకున్నాడు. అఫీషియల్ గా అటు బీజేపీ అఫీషియల్ నుంచి కానీ ఇటు జనసేన అఫీషియల్ నుంచి కూడా మొత్తం లేఖ విడుదలైంది. దాంతో పాటు షెడ్యూల్ కూడా ఖరారైంది. 7, 8, 9 3 రోజులు తెలంగాణలో బీజేపీ తరఫున జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. దాని తర్వాత మరి ఇక్కడ ఎప్పుడైతే ఈ డేట్లు ఖరారైన తరుణంలో ఇటు జనసేనకు సంబంధించినటువంటి తెలంగాణ జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడ జనసేన నాయకులు, జనసేనకు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఒకవైపు మరి వద్దు అన్నట్టు చెప్పినట్టు తెలుస్తా ఉంది. దాంతో కాంగ్రెస్ కూడా ఒకవైపు కౌంటర్ చేయడం, అంటే కాంగ్రెస్ ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి తెలంగాణ వాళ్ళ దిష్టి కలిగింది కోస్తా ఆంధ్రకి అంటూ చేసినటువంటి కామెంట్స్ పైన పెద్ద ఎత్తున వాళ్ళు కామెంట్ చేయడం. కాంగ్రెస్ వాళ్ళు ఒకవేళ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా నీ రాజకీయం, నువ్వు ఆంధ్రలో డిప్యూటీ సీఎం గా ఉన్నావు, అక్కడ ఆంధ్రలో నీ రాజకీయం చేసుకో, తెలంగాణకు నీకేం సంబంధం అంటూ కూడా ఆయన విమర్శించిన పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే అనిరుద్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు రాజకీయాలు చేయడానికి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు తప్ప వాళ్ళకు నిజంగా తెలంగాణ మీద ప్రేమ లేదంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఆయన టూర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత ప్రస్తుతం ఏదైతే ధర్మపురి అరవింద్ చేసినటువంటి కామెంట్స్, ప్రస్తుతం ఇద్దరు మళ్ళీ కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున ప్రస్తుతం వైరల్ గా మారినాయి. ముఖ్యంగా
నిజామాబాద్ కి సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం, తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ముఖ్యంగా ఆయన తెలిపారు. కొరుట్ల మున్సిపాలిటీని కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం, మాకు ఎవరి మద్దతు అవసరం లేదు అంటూ కూడా ఆయన కరాఖండిగా చెప్పిన పరిస్థితి ఉంది. దాంతో అయితే మొదట మద్దతు కోరినటువంటి కిషన్ రెడ్డి, రామచంద్రరావు కూడా ఒకవైపు మాట మార్చిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కూడా మరి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకు పవన్ కళ్యాణ్ ని మరి ఈ రకంగా యూటర్న్ చేసి మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. సో మరి జనసేన నుంచి ఇప్పటి వరకు మరి ఎలాంటి రియాక్షన్ అయితే రాలేదు. ఇప్పుడు సతీష్, జనసేన కార్యకర్తల నుంచి కానీ లేకపోతే జనసేనలో ఉన్నటువంటి ఇతర ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ నుంచి కూడా అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఈ రకంగా కూడా ప్రచారం చేయటం మీద ఒక వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత వీళ్ళు యూటర్న్ తీసుకున్నారు అని అంటూ ఉన్నారు. దీని మీద ఏమంటారు? డెఫినెట్ గా ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు లేవనెత్తినటువంటి అంశం ఏదైతే ఉంది అంటే తెలంగాణ వాళ్ళ దృష్టి కోస్తా ఆంధ్రాకి తగిలింది, అందుకే అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా చెట్లు నల్లబడిపోయా అని ఏదైతే ఆయన స్టేట్మెంట్ చేశారో సో ఆ స్టేట్మెంట్ ని వీళ్ళు రెక్టిఫై చేస్తూ వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఉంది. సో అంతా వైరల్ అవుతున్న సమయంలో అటు సోషల్ మీడియాలో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆ తరుణంలో మరి పవన్ కళ్యాణ్ ఒకవేళ తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తే మరి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఇద్దరు కూడా విరుచుకుపడే అవకాశాలు ఉంటాయి, దాన్ని లేవనెత్తి విమర్శ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి వచ్చే ఓటు షేర్ ఏమైనా పోతుందా అని కూడా ఒకవైపు అనుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి అది అలా ఉంటే ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా అంటే ఒకవేళ జనసేనకు సంబంధించిన నాయకులు వర్షన్ వింటే కనుక అయితే మీరు బీజేపీకి క్యాంపెయినర్ గా వస్తే ఇక్కడ మనం కలిసి పొత్తు చేయట్లేదు, ఒకవేళ బీజేపీకే మీరు సపోర్ట్ చేయండి అని క్యాంపెయినింగ్ చేస్తే మరి మనకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ 336 మంది వీళ్ళు పోటీ చేస్తా ఉన్నారు జనసేన నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 336 మంది పోటీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున మరి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళు ఓడిపోయే అవకాశం ఉంటది కదా అని చెప్పి కూడా వీళ్ళు కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు పార్టీ పరంగా నష్టం వచ్చే అవకాశం ఉంది, అటు మళ్ళీ తెలంగాణలో బీజేపీకి కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా వెనుకకు తగ్గినట్టు తెలుస్తా ఉంది. మరి ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ సంబంధించి తెలంగాణలో మరి ఆయన ఏదైతే ముందడుగు ఎలా వేస్తారు ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పటికే 2029 లో మరి ఒక్కరే వెళ్తారా లేదు అంటే బీజేపీతో పొత్తుతో వెళ్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఇప్పటికే ఒకవైపు తెలంగాణలో నేను ఫోకస్ చేయబోతున్నాను, తెలంగాణలో జనసేన పార్టీ ఉండబోతుంది అని చెప్పిన పరిస్థితుల్లో మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ ఆయన ప్రచారానికి రాకపోవడం కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రేణు రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఎంపీ అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలతో కూడా ఇక్కడ జనసేన పరిస్థితి ఏంటి తెలంగాణలో, ఎందుకంటే బీజేపీ వచ్చేసి ఏపీలో తెలంగాణ బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నటువంటి విషయం తెలిసిందే, కానీ పొత్తు తెలంగాణలోనే ఇక్కడ కాదంటూ ఉన్నారు. మరొక వైపు స్టార్ క్యాంపెయినర్గా పవన్ని మున్సిపల్ ఎన్నికలకు పిలిచారంటూ కూడా ప్రచారం జరగటం, ఆ తర్వాత మొత్తం కూడా అసలు యూటర్న్ తీసుకోవటం, ఈ అంశం మాత్రం చర్చనీయాంశంగా మారుతూ ఉంది.